వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో కలపొద్దని, కలిపితే మాత్రం తిరుగుబాటు తప్పదని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు హెచ్చరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాల్మీకి బోయలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నందున ఎస్టీ జాబితాలో కలపాలని పార్లమెంట్లో బీజేపీ ఎంపీ డీకే అరుణ మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ తన రాజకీయ అవసరాల కోసం గతంలో ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబురావు ద్వారా గిరిజన తెగల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు గిరిజన తెగలకు బీసీ కులాల్లోని వాల్మీకి బోయల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో కలపాలని బీజేపీ డిమాండ్ చేయడం దుర్మార్గమన్నారు. గిరిజన తెగల జాబితాలో కలపాలంటే ఆర్థిక వెసులుబాటు ఒకటే ప్రామాణికం కాదన్న విషయం ఎంపీ డీకే అరుణకు తెలియదా అని ప్రశ్నించారు. గిరిజన తెగల జాబితాలో ఒక కులాన్ని కలపాలంటే రాజ్యాంగబద్ధంగా నియమించిన అనేక కమిషన్లు కొన్ని లక్షణాలను ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పారు. నాగరిక సమాజానికి దూరంగా ప్రత్యేకంగా జీవిస్తూ ప్రత్యేక భాష, ప్రత్యేక సాంస్కృతిక సంప్రదాయాలు, ఆర్థిక వెసులుబాటు కలిగి ఉండాలని సూచించారు. ఇవేవి వాల్మీకి బోయలకు లేవన్నారు. ఇప్పటికే గిరిజన తెగల్లో ఆర్థిక అసమానతలు పెరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడుతున్న నేపథ్యంలో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో కలపాలని బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. దేశంలో పెరిగిన గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచకుండానే 2023లో దేశవ్యాప్తంగా 15 కులాలను ఎస్టీ జాబితాలో కలిపి గిరిజనులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన తెగల ప్రజలు, సంఘాలు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ పార్టీ ప్రజా ప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు. లోకిని రాజు, నేను తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్ర కార్యాలయంలో మేము ప్రెస్ మీట్ పెట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ గారు పార్లమెంట్లో బోయా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలనే విషయాన్ని పార్లమెంట్లో మాట్లాడదాన్ని మేము దాన్ని ఖండిస్తున్నాం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే బోయా వాల్మీకులు వాళ్ళు బీసీలు. బోయా వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలపడానికి రాజకీయంగా ఆలోచించి మీరు గద్వాలు, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి బోయల ఓట్ల కోసమే మీరు పార్లమెంట్లో మాట్లాడినట్టుగా మేము గుర్తిస్తూ ఉన్నాం. ఈరోజు కల్చర్ కానీ అలాగనే వాళ్ళ భాష కానీ అవన్నీ కూడా ఇతర గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎస్టీలు కాదు. దానికోసమే గత ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా చెల్లప్ప కమిషన్ కూడా ఏర్పాటు చేస్తే కూడా దానికి మేమందరం కూడా దాన్ని వ్యతిరేకించినాం. ఈ బోయా వాల్మీకుల విషయంలో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్థోగ్రాఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నివేదిక సమర్పించారు. బోయా వాల్మీకులు వాళ్ళ ఆదివాసులు కాదు, వాళ్ళు ఎస్టీ గ్రూప్లో చేర్చొద్దు అని. కాబట్టి మీరు ఎందుకోసం పార్లమెంట్లో మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే తెలంగాణలో గిరిజనుల మధ్య చాలా గొడవ జరుగుతూ ఉన్నాయి. ఇలా వ్యత్యాసాల మీద గొడవ జరుగుతూ ఉన్నాయి. ఇలా విద్యా ఉద్యోగాల గొడవ జరుగుతూ ఉన్నాయి. రాజకీయ గొడవ జరుగుతూ ఉన్నాయి. ఇలా ఆదివాసుల మధ్య, ఇతర జిల్లాల మధ్య జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతం గిరిజనులని, మగర్బాద్ గిరిజనులని జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మీరు రాజకీయ కోణంలో ఆలోచించి ఓట్ల రాజకీయ కోసమే ఇలా మీరు పార్లమెంట్లో మాట్లాడినట్టుగా మేము దాన్ని గమనిస్తూ ఉన్నాం, దాన్ని గుర్తిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా గిరిజన జాతికి, సమాజానికి మీరు సారి చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి రిజర్వేషన్ పదాలు పూర్తిగా రాజ్యాంగ పరంగా ఉన్న హక్కులు ఏదైతే ఉన్నాయో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు కూడా పూర్తి రిజర్వేషన్ % కూడా ఇంతవరకు కూడా గిరిజనులకు వాళ్ళు ఖర్చు పెడతలేరు ప్రభుత్వాలు, పాలకులు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏ రకంగా మళ్ళీ బోయా వాల్మీకులను మళ్ళీ ఎస్టీదాపు తీరుతని చెప్పేసి మీకు ఎలా నోరచ్చని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికైనా మరి పార్లమెంటు సభ్యురాలైనటువంటి డీకే అరుణ గారు మీరు ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. మీరు అసామాజికంగా గిరిజనులు లేరు. ఇలా ఉన్న తెగలు ఇలా కలిపి మీరు ఏదో మరి పబ్బగలపడానికి మీరు ఆలోచిస్తే మొత్తం గిరిజన సమాజం మాత్రం ఊరుకోదు. ఖచ్చితంగా మీ మీద దండయాత్ర చేస్తాం. రాబోయే పరిస్థితులలో కూడా రాజకీయాలు మరి ఏ రకంగా ఉంటాయో కూడా మీరు ఆలోచించుకొని మీరు కొంచెం మాట్లాడే విధంగా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పటికైనా ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా
ఏ అగ్రవర్ణాలైనా ఓటు బ్యాంకింగ్ కోసం, ఓట్ల కోసం, జనాభా ప్రతిపాదన దృష్టిలో పెట్టుకొని మీరు ఇతర తెగలని, ఇతర కులాలని ఎస్టీ జాబితాలో చేస్తే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా గిరిజన సమాజం ఊరుకోని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పటికైనా మరి పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకొని వెంటనే గిరిజన సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.